ఇవ్వు. నేనేం కొనలేదు. ఏదో కొనే ఉంటావు, ఇవ్వు. నేనేం కొనలే. ఇవ్వు. చూడండి అద్భుతాన్ని. ప్రసన్న జొన్న రొట్టెలు కూడా చేయగలుగుతాం. అద్భుతంగా చేయగలుగుతారు కూడా. అద్భుతం. జొన్న రొట్టెలు అందరికి రావు ప్రసన్న మరి. ఎస్. ఏం కర్రీ? ఎందుకు ఇట్లాంటి డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటావు నువ్వు ప్రసన్న? సమ్మర్ కదా, కంఫర్ట్ ఉన్నాయి. సమ్మర్ కాకపోయినా నువ్వు ఎక్కువ ఇట్లాంటి వేసుకుంటావు. వింటర్లో కూడా వేసుకున్నావు కదా. కంఫర్ట్ 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 వస్తుంది. మా అమ్మ వస్తుంది. మంచిగా ఉంది, మంచిగా ఉంది. నేను డ్రెస్ ఇదే డ్రెస్ అంటారు. దీన్ని ఏమంటారు? ఏం టైప్ ఆఫ్ డ్రెస్ అంటారు? ఫ్లోరల్ కాటన్ ఫ్లోరల్ డ్రెస్. కాటన్ ఫ్లోరల్ డ్రెస్ కాదు. ఆ డ్రెస్ ఒక స్టైల్, ఒక మీనింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు పంజాబీ డ్రెస్ అంటారు, లెహంగా అంటారు. అట్లా ఏం డ్రెస్ ఇది? పంజాబీ డ్రెస్ అనరు, వాటిని సూట్స్ అంటారు. పంజాబీ సూట్ ఏదో నాకు తెలియదే. ఇది డ్రెస్ అంటారు చందు, దీనికి ఇంకో పేరు డ్రెస్ ఏమంటారు? స్కర్టా? తీసుకోట. వావ్, మరి ఏమంటారు? ఏమంటారు? డ్రెస్ చందు. ఏంటో అది పంజాబీ సూట్స్. అవి అంటే 3 పీస్ ఉంటది. అది పైన కుర్తా ఉంటది, పైజామా ఉంటది, దుపట్టా ఉంటది. అది పంజాబీ సూట్ అంటే. వదిలేసి నాకెందుకు ఇవన్నీ. మరి ఏంది? హెయిర్ కట్ చేయించుకోవాలి. హెయిర్ కట్ చేసామంటే బెల్ల పెరిగేదాకా మీ ఇంటికే పోతావు. అయినా సరే హెయిర్ కట్ చేయించుకోవాలి. సరే వేసుకో, పెరిగిన మళ్ళీ అంత పెరిగినాకరా హెయిర్ కట్ చేయించుకుంటుందంట. ఏ బాలేదు హెయిర్ మంచిగా ఉంది. హెయిర్ కట్ చేయించుకోకుండా సంవత్సరాలు ఉంటే ఎట్లుంటుందో అట్లుంది హెయిర్. మంచిగా ఉంది. చేయించుకుంటా చేయించుకుంటా. అడు ఇప్పుడే అన్నం తిన్నాడు. ఆ ఫీట్లు అవసరం మారా నీకు ఇప్పుడు? అన్నం తిన్నది ఇప్పుడే కదరా. ఇలా మంచిగా కూర్చో. దాన్ని టేబుల్ ఫిక్స్ చేద్దాం దా. నీ టేబుల్ ఫిక్స్ చేసుకోవా నువ్వు? కదా పైకి తీసుకెళ్ళి నీ టేబుల్, నీ స్టడీ టేబుల్ ఫిక్స్ చేద్దాం దా. వెళ్దాం దా, నీ స్టడీ టేబుల్ ఫిక్స్ చేసుకుందాం దా. ఓకే దా. నువ్వు మోస్తావా ఇది? అబ్బో, అది నేను తీసుకురాను. అమ్మ బాగానే బరువు. మరి నువ్వు రికార్డ్ చేయి, నేను మోస్తా. విహాన్ ఎస్ దా. బరువు బాగానే ఉన్నది ఇది. బుజ్జి హెల్ప్ చేస్తావా నాన్నకి? నీ స్టడీ టేబుల్ ఫిక్స్ చేసుకోదా. కూర్చొని చదువుడే ఇక నువ్వు. స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి ఇక నువ్వు. గో విహాన్, గో టు డాడీ. నా వెనకనే వస్తావా? నన్ను పట్టుకొని వస్తావా? దా. మమ్మీని వదిలిపెట్టద్దు బిడ్డ. ఒక నిమిషం ఆగు, వెయిట్. నేను ముందుకు వెళ్తా. అప్పుడు దాకా మోస్తూనే ఉండాలి. యూట్యూబ్ కష్టాలు. వెనక నుంచి తీసింది ఇప్పుడు ముందుకెళ్ళి రికార్డ్ చేస్తా. అప్పుడు దాకా మోయాలి దీన్ని. అమ్మా, అరే అట్లా లాగకరా. మైక్ ఇప్పటికే 2 సార్లు పడిపోయింది. లే బుజ్జి, ఇది మరి ఈ టేబుల్ ఏం చేస్తావే? దానికి అన్ని పురుగులు వస్తున్నాయి. పురుగులు వస్తున్నాయి కరెక్ట్. ఏడబెడతావు ఇప్పుడు ఇది? నువ్వు ఇవి కష్టపడి సెట్ చేసింది 2 నిమిషాలు చాలు. ఆడికి పట్టమని లేపేస్తాడు. అది పడుతుంది ఇంట్లో. పడుతుందే నన్ను ఇంట్లోను ఎందుకు పట్టదు? ఏంది? జాగ్రత్త. వెయిట్ అయిపోయింది రూమ్ నీట్గా. కాళ్ళు తేలే, ఇంకా తెస్తా. ఏం చేస్తున్నావు విహాన్? ఏం చేస్తున్నాను? డోంట్ టచ్ మై కెమెరా. ఏం చేస్తున్నావు? అయిపోయి నీ స్టడీ టేబుల్ వచ్చింది, ఇంకా చదువుకోవాలి నువ్వు. నా అయిపోయి చెప్పినా అంత కష్టపడి వేసినా ఏం యూస్ ఉండదని ఫట్ అనిపించినాడు కప్పుకున్నాడు వేసి. 10 నిమిషాలు దానికి సెట్ చేస్తే అయిపోయి. 1 సెకండ్ 2 సెకండ్ చాలు వీడికి. పెట్టే టేబుల్ ఫిక్స్ చేయి. ఇంకా కత్తి, ఇక్కడ ఒక కత్తి ఉండే కదా, దానికి కాళ్ళు తేవాలి ఫస్ట్. కాళ్ళు తీసుకుని వద్దాం పదా. అడ్డున్నా కాళ్ళమ్మా, కాళ్ళ టేబుల్ కాళ్ళు. ఒరై విజయ, నీ టేబుల్ నువ్వు ఫిక్స్ చేసుకోదా. వీడ కూడా ఉంది. విహాన్, నీ టేబుల్ దా. స్క్రూ సెట్ వచ్చిందా? స్క్రూ సెట్ ఇది.
నెక్స్ట్ ఇదొకటి 2 ఉంటాయండి. 2 ఉన్నాయి అవి. ఇదొకటి ఉంది, ఇట్లాంటిది ఇంకోటి ఉండాలి. ఇదొకటి ఉంటుంది. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నీ. ఫస్ట్ ఇది ఇట్లా ఫిక్స్ చేయాలంట. ఇది ఎక్కడ ఉన్నాయి. మన ఇది ఫిక్స్ చేసేసరికి అయిపోయింది మా పని. ఇంకా అర్థం కాలే. ఫస్ట్ ఇది ఒకటి ఓపెన్ చేయాలి. ఇంకా అమ్మా ఇప్పటికి అయిపోయింది. టేబుల్ తీసి రివర్స్ పెట్టాలే భయమ్మనే. గంట సేపు అయింది చిన్న టేబుల్కి. లిఫ్ట్ ఇట్ అప్. ఏడేస్తావు? ఇట్లా వేద్దాం. ఇట్లా వేద్దామా? అట్లనే. విహాన్ దా స్టడీ టేబుల్ రెడీ. నీ స్టడీ టేబుల్ రెడీ దా. పట్టుబట్టి నేర్చుకుని జొన్న రొట్టెలు చేయడం. వాడు పార్టీ పోయి కడుక్కుంటున్నాడు. పక్క నుంచి పొగుడుతా ఉంటుంది. ముక్కలు చేసినది దీన్ని. మళ్ళా మొత్తం పిసికి వేసి వేయకపోయినా ఉన్నదాన్ని వేస్తున్నావు. అట్లా ఒక రేంజ్లో ఎలివేషన్ ఇచ్చిన కదా నేను. 2 ముక్కలు చేసి పెట్టింది. నేను కట్ చేయ అట్లే పెడతా. కట్ చేయంట. వెళ్ళిపోతుంది ఈరోజు ప్రసన్న ఆఫీస్కి. వెళ్ళిపోతే చికెన్ జొన్న రొట్టె వేసి వెళ్తుంది మా కోసం. దారా బుజ్జి. ఇది ఇట్లుండాలి చికెన్ అంటే. ఇది ఇట్లా ఉండాలి. ఇది ఇట్లా పెట్టాలి చికెన్ అంటే. ఏ రసమై నిగుడు పెడితే తీరు ఇట్లా అవుతుంది. ఇప్పుడు తొంగి ఏ ఇట్లుండాలి రొట్టెలు అంటే. మెత్తగా ఉంది, మంచిగా ఉంది. చాలు మళ్ళీ పెట్టుకుంటా. గుడ్ థింగ్ ఏంటంటే వాడికి అన్ని వచ్చినా రాకపోయినా అక్కడే కూర్చుంటాడు. రాపించి ఎంతసేపు మొత్తం అక్కడే కూర్చుంటాడు. అట్లీస్ట్ హీల్ ట్రై టు అటెంప్ట్. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళిపోవడం వద్దు అని వారం చేయడు. గుడ్ బాయ్ విహాన్. ఇట్స్ పార్టీ టైమ్. బేసికలీ విహాన్ ఏంటంటే అన్నీ రాస్తూ ఉన్నాడు అనమాట వాడు. ఇక ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ అనమాట. వాడు ఇక రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది మీకు మళ్ళీ ఇన్ డీటెయిల్గా చూపిస్తా. 1 2 3లు ABCDలు వర్డ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ రాస్తూ ఉన్నాడు అనమాట. వాడు కొద్ది ఇంప్రూవ్ అవుతున్నాడు. ఫస్ట్ అయితే అసలు రాసేవాడు కాదు, మెల్లిగా రాయడం స్టార్ట్ చేశాడు. ఏంటంటే ఫిజికల్ ప్రాంప్ట్. ఇప్పుడు వాడు ఇట్లా ఇచ్చి రాయరా అంటే రాయడు. ఇట్లా అంటాడు. బట్ ఏదైనా సపోర్ట్ కోరుకుంటాడు అనమాట. ఇట్లా చేయి పెట్టేసి ఇట్లా పెడితే ఫస్ట్లో తను రాపిస్తూ ఉంటే వాడు కొన్ని రాస్తాడు. విహాను, యాపిల్, నా పేరు రాస్తాడు. ఫిజికల్ చేయి పట్టుకోకుండా రాస్తాడు. బట్ ఈ మధ్య కొత్త వర్డ్స్ రాస్తున్నాడు అనమాట. అంటే ఇట్లా పట్టుకుంటూనే రాస్తున్నాడేమో అనుకుంటున్నాను నేను. ప్రసన్న మేబీ సబ్ కాన్షియస్గా మనకు తెలియకుండా ఇట్లా రాపిస్తాం కదా, అట్లా రాపిస్తుందేమో అనుకుని చెప్పేసి ఫస్ట్ దీంతో అంటుండే. లేదు కావాలంటే నువ్వు ట్రై చేయని చెప్పేసి నేను ఇట్లా పట్టుకుంటున్నాను. వాడికి ఏంటంటే సపోర్ట్ కావాలన్నమాట. కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఏంటో మరి. ఇట్లా పెట్టుకోగానే వాడు ఇట్లా రాస్తూ ఉంటాడు అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి కానీ బట్ రాస్తాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ప్రసన్న మనము? హాస్పిటల్కి వెళ్తున్నావా? ఎందుకు? ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది నీకు. ప్రసన్న గారి మనసులో ఏదో తెలియని బాధ ఉంది, అందుకే ఆమె ఎప్పుడు ఒక ఫేక్ స్మైల్ ఇస్తుంది. ఏదో తెలియని బాధ ఉంది, ఎవరు చెప్పుకోవట్లేదు, అంత ఫేక్ స్మైల్ ఆమెది, ఏదో బాధ ఉందని చెప్పేసి. చెప్పు, ఏం బాధ ఉంది నీకు? చెప్పా, ఏదో తెలియని బాధ ఉందంట. లేడీ డిటెక్టివ్ వచ్చింది ఇట్లా. హాస్పిటల్కి వస్తే వీడికేమో అని ఏడుస్తున్నాడు. గుర్తుపట్టిండి హాస్పిటల్. నీ కాదురా, నీ కాదు కదా.
చెప్పు. ఇక్కడ ఇది ఇక్కడ. Count the circles here. How many circles? 1, 2, 3, 4, 5. 5 circles. Very good. ఇక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ దాపెట్టినాం. వాడు చూసిందని చెప్పేసి తీసేసి వేరే దగ్గర దాపెట్టినాం. అప్పటి నుంచి వస్తుండు, ఏడబెట్టేసినారు, పోయింది కనిపించలేని చూస్తా ఉన్నాడు. వచ్చి తీసేసినాం నాన్న. ఆడి నుంచి తినద్దు నాన్న. డాడీ కాఫీలో అద్దుకుందామని రస్క్ తెచ్చుకున్నాడు అనమాట. అది తినేది కాదు, నువ్వు తినవద్దు, వద్దు. పాపం అక్కడ లేదని చిన్నపోయింది. ఇంకా ఓకే నాన్న, అది తినద్దు నాన్న. అది తినేది కాదు, నువ్వు తినేది కాదు కదా. నమ్మకం పోతుంది, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు కనిపించలేని ఇన్నే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఊకే చూసినప్పటి నుంచి ఊకే కిచెన్లోనే కాపలు కాస్తూ ఉన్నాడు. ఎక్కడ తీసేస్తామో అని చెప్పేసి ఊకే అట్టేస్తుంది, ఇటు వస్తుంది. అన్ని చెక్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏడబెట్టి ఉంటారు అని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నాడు. లేదు నాన్న, తీసేసినాం నాన్న. అది తీసేసినాం బిడ్డ. నాన్న తీసేసిండు అక్కడి నుంచి. పాపం. ఆలివ్ ఆయిల్ తాగుతావా? కొంచెం ఆయిల్ తాను. అది తాగుతుంది. ఆగు. ఓకే, రోజు ఖచ్చితంగా తిన్నాక కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే పోస్తాం. 5 to 10 ml మధ్యలో పోస్తాం. చెప్పు నువ్వు. చాక్లెట్ చెప్పు, మంచి చెప్పు. కాదు కన్నా. చాను. చా చా. వెరీ గుడ్. చా. వాట్ ఈస్ దిస్? చా. ఏంటిది ఇది? చా చా. ఊరికే కాదు నాన్న, ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయని ఇచ్చినాం అంతే. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఆడి నుంచి వెళ్ళిపోయినాయి, నేను వెతుకుతా ఉన్నాడని ఏదో ఇంట్లో ఒకటి ఉంటే అని తెచ్చినాం. ఊరికే ఇవ్వద్దు నాన్న, ఇది ఊరికే తినేది కాదు అది. ఓకేనా? ఇహ డాడీ కాబెడతావా? దాచుకుంటుంది. చాక్లెట్ అడుగు. నువ్వు అడుగు, నేను అడుగుతా. ముద్దు కాదు, చాక్లెట్. డాడీకి పెడతావా? పెట్టా ఇప్పుడు. ఆనిస్తుంది అంతే, పంటకి పెట్టట్లేదు నోట్లా. ఇట్లా జస్ట్ అయితే ఫ్లేవర్ ఆనిస్తుంది. మమ్మీ పెట్టినావు కదా, నాకు పెట్టవా? థ్యాంక్ యూ. పాపం వాడి దగ్గర ఉంటే పాపం ఇస్తాడు. లాస్ట్ ఇంకా ఈ ఎంత షేర్ చేసుకోలేనంత ఉందనుకో ఇవ్వడు అనమాట. కొంచెం షేర్ చేసుకునేంత ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు. అంతే. గుడ్ బాయ్ విహాన్. వాడి చేతికి ఇంత ఉంటుంది, అది సాయంత్రం దాకా ఉంటుంది. అయిపోతుంది ఏమో తినకుండా మెల్లి నాకు చూపి చూపి నాకొద్దు, తిని నువ్వు చూపి. అది ఉంటుంది, అది తినడికి మెల్లగా అయిపోతే ఎట్లా మళ్ళీ దొరకదని చెప్పేసి ఎయిట్ అంటా ఉంటాడు. తిను కన్నా, తిను. ఈట్ బుజ్జి. అయిపోయింది అది. కవర్ డస్ట్బిన్లో పడేపో. కవర్ త్రో ద కవర్. ఇదో కవర్ తీసుకో, డస్ట్బిన్లో అయిపో. త్రో ఇట్ ఇన్ ద బిన్. లేదా అక్కడ పెట్టేసి పుట్టిద్దే. డస్ట్బిన్ లేదా? ఓకే దా. ఇంకో ఈట్. సోఫా కంటే వద్దు. తిను. నువ్వు అని ఎక్కడ నోరికి అది మంచిగా పెట్టుకన్నా. ఈరోజు ఉమెన్స్ డే కదా, పెళ్లి విష్ చేస్తే ప్రసన్నకి గిఫ్ట్ లేదా అని అర్థం. ఈరోజు కూడా గిఫ్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఏమున్నా సరే గిఫ్ట్ కావాలి. చూద్దాం తండ్రి ఆశీర్వాదం. ప్రసన్న ఈరోజు ఏంటి తెలుసా? హ్యాపీ ఉమెన్స్ డే. నేను
నేను అడుగుతుంది ఇస్తా సరే సాయంత్రం ఇస్తా. అండ్ ఉమెన్స్ డే రోజు కూడా గిఫ్ట్ కావాలని చెప్పేసి అంది. ఇప్పుడు కాఫీ తీసుకెళ్ళి ఇదే నీకు గిఫ్ట్ అని చెప్పేసి అంటాను. Here is your Women's Day gift, Prasanna. కాఫీయా? Yes, happy Women's Day. కాఫీ విమెన్స్ డే గిఫ్ట్. మరి నిన్నేం గిఫ్ట్? Let's be fair, Prasanna. మెన్స్ డే ఎన్ని మెన్స్ డే నువ్వు నాకేమి ఇచ్చిన గిఫ్ట్లు? పోనీ నాకేం గిఫ్ట్లు అవసరం లేదు. అయితే ఇందాకేమన్నావు నువ్వు? ఇందాకేమన్నావు చెప్పు. ఏమన్నా? ఏం అవసరం లేదు గిఫ్ట్లు, ఈరోజు మొత్తం మీరు పని చేస్తే చాలా ఉన్నావు కదా. మరి పని నువ్వు 4ంటికి నాకు హ్యాపీ విమెన్స్ డే చెప్పి పని అంటే సరే, మరి రేపటి పని అంతా చేసుకో. కాదు అట్లా కాదు, ఈ సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు పనులు చేసిన నేను నువ్వు పని చేయకుండా? అసలు నీకు సంవత్సరం పొడుగున ఉమెన్స్ డేనే ఈ లెక్కల. సంవత్సరం పొడుగున ఉమెన్స్ డే జరుపుకునే ఏకైక మహిళ ప్రసన్న. ఎట్లుంది నా గిఫ్ట్? వాసనే మస్తుంది. నా గిఫ్ట్ వాసనే మస్తు వస్తుంది కదా. నా గిఫ్ట్ వాసన అదిరిపోయింది. ఎట్లుంది? జుర్రుక తాగున్న గిఫ్ట్ని. వస్తుందా? బాగుంది. మరి అట్లుంటుంది నా గిఫ్ట్. బాగానే ఉంది. బాగానే ఉందా? పెట్టుకోపో నెక్స్ట్ నుంచే. కాఫీ అస్సలు పెట్టుకోదు. మొన్న 3 రోజులు 4 రోజులు పోయినాయి కదా కాఫీకి, అయిపోయి బంద్ చేసింది. కాశీకి పోగానే కాఫీ బంద్ చేసింది. రాగానే కాఫీ పెట్టివా అంట. మరి అయినా అర్థం కాదు నీకు కాఫీ ఇష్టమా ఇంకేం ఇష్టమా అని. కాఫీ ఇచ్చి గిఫ్ట్ అంట. నా గిఫ్ట్ ఏది? కాఫీ గిఫ్ట్ అవుతుందా రోజు ఇచ్చేది? అరే ఎంత మంచి కాఫీ పెట్టించిన నీకు. అసలుకి ఈ కాఫీ ఎక్కడ దొరుకుతుందా నీకు? అది గిఫ్ట్ ఎందుకు అవుతుంది మరి? గిఫ్టే మరి అది. రోజు నువ్వు చేసే ఒక పని అది. రోజు నీకు రెస్ట్ దొరుకుతుంది కదా, నేను కూడా హెల్ప్ చేస్తున్నా కదా. రోజు ఉమెన్స్ డేనే నీకు. నాకు తెలిసి ఏదో కొన్నావు, ఇవ్వు. నేనేం కొనలేదు. ఏదో కొనే ఉంటావు, ఇవ్వు. నేనేం కొనలే. ఇవ్వు. నేనేం కొనలే ప్రసన్న. బుజ్జి అమ్మకి గిఫ్ట్ కావాలంటే ఏదన్నా హగ్ ఇవ్వు. మమ్మీకి హగ్ ఇచ్చి కిస్ పెట్టి గిఫ్ట్.